స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా అధికార పక్షం చేస్తున్న ఆరోపణల పర్వంపై విస్మయం వ్యక్తమవుతోంది. అసలు షెల్ కంపెనీలకు ఆద్యుడు, క్విడ్ ప్రోకో వంటి పదాల్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసిందే జగన్ కదా అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పదవిని అడ్డుపెట్టుకుని జగన్ వేల కోట్లు దోచుకున్నట్లుగా వచ్చిన అభియోగాలు, సిబిఐ, ఈడీ ఆయనపై నమోదు చేసిన కేసులు, వైకాపా అధికారంలోకి వచ్చాక 4.5 ఏళ్లుగా అధికార పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధులు సాగిస్తున్న దోపిడీపై ప్రజల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రచారం చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే మద్యం విక్రయించే విధానాన్ని తీసుకొచ్చారు. మొత్తం వ్యాపారాన్ని అస్మదీయులకు అప్పగించి కోట్లు కొల్లగొడుతోంది వాస్తవం కాదా? ప్రభుత్వ పెద్దలకు కమిషన్ ముట్టజెబుతున్న కంపెనీల నుంచే ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొంటోంది నిజం కాదా? కమిషన్ల రూపంలో ప్రభుత్వ పెద్దలకు ఏటా కోట్లు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ లెక్కన వెనకేసుకున్నది ఎంత? ఏపీఎస్బీసీఎల్ వద్ద సుమారు 100 కంపెనీలు నమోదు చేసుకోగా వాటిలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులు కమిషన్లు చెల్లిస్తున్న 16 కంపెనీలకే మద్యం కొనుగోళ్లు ఆర్డర్లు ఇవ్వడాన్ని కుంభకోణం అనరా? రాయలసీమలోని ఒక దివంగత నేతకు చెందిన మద్యం కంపెనీని వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా చక్రం తిప్పుతున్న నాయకుడి కుమారుడు స్వాధీనం చేసుకోవడం, ఆ కంపెనీకే ఏపీఎస్బీసీఎల్ 2 ఏళ్లలో 1863 కోట్ల విలువైన 1.16 కోట్ల కేసులో మద్యం కొనడానికి ఆర్డర్ ఇవ్వడం స్కామ్ కాదా? మద్య నిషేధం హామీని తుంగలో తొక్కి నాసిరకం బ్రాండ్లు మాత్రమే దొరికేలా చేసి ధరలు విపరీతంగా పెంచేయడం దోచుకోవడం కాదా? ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం వ్యాపారాన్ని కొందరు రాజకీయ నాయకులు, అధికారులు సిండికేట్ గా ఏర్పడి తమ ఆధీనంలోకి తెచ్చుకుని 3 ఏళ్లలో 2,000 కోట్ల లబ్ధి పొందారని ఈడీ తేల్చింది. 800 దుకాణాలున్న ఛత్తీస్గఢ్ లోనే అంత పెద్ద కుంభకోణం జరిగితే 2,934 దుకాణాలున్న ఏపీలో మద్యం వ్యాపారం మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకున్న వైకాపా నాయకులు, వారి అస్మదీయులు ఏ స్థాయిలో మింగేస్తూ ఉండాలి? గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా దొరికిన ఇసుకను అధికార పార్టీ నేతలు దిగమింగడం కుంభకోణం కాదా? వైకాపా భాషలో దాన్ని ప్రజాసేవ అంటారా? క్షేత్రస్థాయి నాయకుల నుంచి ప్రభుత్వ పెద్దల వరకు ఈ దోపిడీలో భాగస్వాములే. జేపీ పవర్ వెంచర్స్ అనే దివాలా తీసిన ఎంసీఎల్టీకి వెళ్లిన ఉత్తరాది కంపెనీని తెరపైకి తెచ్చి మొత్తం ఇసుక వ్యాపారాన్ని ఆ సంస్థకు కట్టబెడుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన చెన్నైకి చెందిన వివాదాస్పద వ్యాపారికి సంబంధించిన టర్న్కీ అనే కంపెనీని ఉప గుత్తేదారుగా రంగంలోకి దింపారు. ఆన్లైన్ బుకింగ్లు, డిజిటల్ చెల్లింపులు, కంప్యూటరైజ్డ్ బిల్లులు లేవు. ఎంత తవ్వుతున్నారో, ఎంత అమ్ముతున్నారో లెక్కల్లేవు. అప్పటి వరకు జరిగిన దోపిడీ ఒక లెక్క. గతేడాది ఆగస్టు నుంచి టర్న్కీని తప్పించి ఇసుక వ్యాపారాన్ని జిల్లాల వారీగా వైకాపా నేతల ఆధ్వర్యంలోని సిండికేట్ల చేతుల్లో పెట్టినప్పటి నుంచి జరుగుతున్న దోపిడీ మరో లెక్క. జిల్లాల్లోని సిండికేట్ల నుంచి ఏటా 1800 కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి 765 కోట్లు చెల్లించి మిగతా 1,035 కోట్లు ప్రభుత్వ పెద్దలకు కప్పం కడుతున్నారు. క్షేత్రస్థాయిలో సిండికేట్లు తవ్వుకుని, అమ్ముకుని కొల్లగొట్టేది ఇందుకు అదనం. పర్యావరణ అనుమతులు లేకుండా ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని బేఖాతరు చేసి ఇష్టానుసారం దోచేయడాన్ని ఏమంటారు? 18.58 లక్షల వ్యవసాయ మోటార్లకు 6,888.03 కోట్లతో స్మార్ట్ మీటర్ల కార్యక్రమం అతిపెద్ద కుంభకోణం కాదా? ఆ భారం మోయాల్సింది ప్రజలు కాదా? ఒక్కో మీటర్, అనుబంధ పరికరాలు నిర్వహణకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 37,072 రూపాయలు. ఉత్తరప్రదేశ్ గృహావసరాలకు స్మార్ట్ మీటర్లకు అదానీ సంస్థ 10,000 చొప్పున కోట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ కు అత్యంత సన్నిహితుడైన విశ్వేశ్వర్ రెడ్డికి చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి ఒక్కో మీటర్కు 37,000 చొప్పున చెల్లించేలా కాంట్రాక్ట్ కట్టబెట్టడం దోపిడీ కాదా? గృహావసరాలకు తొలి దశలో 27.98 లక్షల మీటర్ల ఏర్పాటుకు 3,130 కోట్ల కాంట్రాక్ట్ ను మరో అస్మదీయ సంస్థ అదానీకి కట్టబెట్టడాన్ని ఏమంటారు? సీనరేజీ వసూళ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం ఏపీ చరిత్రలో ఎప్పుడైనా ఉందా? ఇప్పటికే 7 జిల్లాల్లో సీనరేజీ వసూళ్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలన్నీ మీ అస్మదీయులవి కాదా? ప్రకాశం జిల్లాలో గ్రానైట్ గనులు, తిరుపతి జిల్లాలో సిలికా శాండ్, ఉత్తరాంధ్రలో క్వారీలు, ఇలా అది ఎడతెగని జాబితా. అసలైన దోపిడీ ఇది కదా. ఎక్కడ మట్టి కనపడినా బకాసురుల్లా మింగేస్తున్న వైకాపా నాయకులు ఈ 4 ఏళ్లలో సుమారు 6,000 కోట్లకు పై దోచేశారని అంచనా. ప్రభుత్వ పెద్దలు ఇసుక, మద్యం, గనుల్లో దోచుకో, పంచుకో, తినుకో స్కీమ్ను గంపగుత్తగా అమలు చేస్తుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దిగువ స్థాయి నాయకులు మట్టి దోపిడీని రీటైల్ గా
అమలు చేస్తున్నారు. కొల్లగొట్టిన మట్టిని రహదారుల నిర్మాణానికి, స్థిరాస్తి వెంచర్లలో స్థలాల చదునుకు, ఇటుక బట్టేలకు విక్రయిస్తూ గడిస్తున్నారు. చివరకు పోలవరం కుడి, ఎడమ కాలువల గట్లను, విశాఖలోని వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బల్ని తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ అస్మదీయ గుత్తేదారు సంస్థలకే కట్టబెట్టడాన్ని ఏమంటారు? పోలవరం ప్రాజెక్ట్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి డ్రెడ్జింగ్ పనులు, గాలేరు నగరిలో మెజార్టీ పనులు ఇవన్నీ దక్కించుకున్నది అస్మదీయ కంపెనీలు కాదా? పేదలకు సెంటు చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు భారీ ఎత్తున చేసిన భూసేకరణలో వైకాపా నాయకుల చేతివాటం అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి. సుమారు 23,000 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించగా అసలు ధర కంటే ఎక్కువ మొత్తానికి ప్రభుత్వంతో ఆ భూమిని కొనిపించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు కీలకంగా వ్యవహరించారు. రాజమహేంద్రవరంలో ఆవ భూముల్ని, కాకినాడ, మచిలీపట్నం తీరాల్లో మడ అడవుల్ని కొట్టేసి భారీ కుంభకోణానికి తెగబడ్డారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ఓదరగొడుతున్న వైకాపా నాయకులు దస్పళ్ల భూములు, రామానాయుడు స్టూడియో భూములు, గతంలో ఎన్సీసీ తదితర ప్రాజెక్టుల కోసం కేటాయించిన భూములు, చివరకు చర్చిలకు సంబంధించిన వేల కోట్ల విలువైన భూముల్ని వారి పరం చేసుకున్నారు. వాటిని ఆక్రమించుకుని చేస్తున్న ప్రతి ప్రాజెక్టులోనూ ప్రభుత్వ పెద్దలకు వాటాలున్నాయన్న ఆరోపణలున్నాయి. దీన్ని కదా దోపిడీ అంటారు.